ఆకారంలోనే కాదు ఆచరణలో కూడా ఆయన సంథింగ్ డిఫరెంట్. ఆయన ఏం చేసినా అదొక సెన్సేషనే అన్నట్టుగా ఉంటుంది. రాజకీయంగా తనదైన ముద్ర వేసిన ఆ పొలిటికల్ స్టార్ సడన్గా రూటు మార్చారు. సినిమా స్టార్ కావడానికి తహతహలాడుతున్నారు. ఎందుకిలా అనే ప్రశ్నకు ఎవ్వరూ సమాధానం చెప్పడం లేదు. అంతా ఢిల్లీ మహిమ అంటున్నారట. రాజకీయాల్లో తెలంగాణ సీనియర్ లీడర్ జగ్గారెడ్డి స్టైలే వేరని అంటారు. 2 తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని నాయకుడు. అందరూ రాజకీయ నాయకుల్లా కాకుండా డిఫరెంట్ లైన్తో ఆయన రాజకీయాలు సాగుతుంటాయి. అందుకే ఆయన పేరు పదే పదే వార్తల్లో వినిపిస్తుంటుంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ రాష్ట్ర నేతల సందడి హడావుడి ఓ రేంజ్ లో కొనసాగుతోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా జగ్గారెడ్డి కూడా ఎలాంటి శషబిషలు లేకుండా వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉంటూ వచ్చారు. అయితే ఏమైందో ఏమో గాని గత నెల రోజులుగా జగ్గారెడ్డి నిశ్శబ్దంగా ఉంటూ వచ్చారు. ఆ తరువాత అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అకస్మాత్తుగా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. జగ్గారెడ్డి ఏంటి, సినిమా తీయడమేంటి, నటించడం కూడానా అని అటు రాజకీయ వర్గాల్లోనే కాదు సినీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. కొద్ది రోజుల క్రితం ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన జగ్గారెడ్డి ఆ తరువాత రాష్ట్ర రాజకీయాల్లో సైలెంట్ అయిపోయారు. ఎందుకు యాక్టివ్ గా ఉండడం లేదని ఎవరైనా అడిగితే స్టేట్ పాలిటిక్స్ లో మన అవసరం లేదు కదా, సంగారెడ్డిని అభివృద్ధి చేసుకుంటే చాలని చెప్తున్నారట. ఇదిలా ఉంటే శివరాత్రి, నవరాత్రి, రంజాన్ అంటూ గుళ్ళు మసీదులు తిరుగుతూ భక్తి పారవస్యంలో మునిగి తేలుతూ తనలోని ఆధ్యాత్మిక కోణాన్ని కూడా ఆయన ఆవిష్కరిస్తున్నారు. సన్నిహిత నేతలకు మాత్రం ఏం జరిగినా అంతా మన మంచికే అంటూ వేదాంత ధోరణిలో మాట్లాడుతున్నారని సమాచారం. అది విన్న వాళ్లంతా ఏంటిది, జగ్గారెడ్డేనా ఇలా మాట్లాడేదని ముక్కున వేలేసుకుంటున్నారట. ఇక జయలక్ష్మి సినిమాస్ పేరుతో కొత్త ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన జగ్గారెడ్డి తానే ముఖ్య పాత్రలో జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్ పేరుతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందుకోసం జూబ్లీ హిల్స్ లో ఆఫీసును సిద్ధం చేశారట. ఇక నుంచి నో పాలిటిక్స్, ఓన్లీ సినిమా అంటున్నారట జగ్గారెడ్డి. అయితే అధికారంలో ఉన్న పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న జగ్గారెడ్డి స్టేట్ పాలిటిక్స్ లో సైలెంట్ అవ్వడం, సినిమా రంగంలోకి వెళ్లడం మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఢిల్లీలో ఏం జరిగింది అన్నదానికి మాత్రం జగ్గారెడ్డి సమాధానం చెప్పడం లేదు. ఎవరు ఎంత అడిగినా ఆ వివరాలు బయట పెట్టడం లేదని సమాచారం. దీంతో హస్తినలో ఏం జరిగి ఉంటుంది అనేది ఆసక్తిగా మారి దానిపై ఆరా తీస్తున్నారట పలువురు నేతలు. మొత్తంగా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ఉన్న జగ్గారెడ్డి సినిమా రంగంలో ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి మరి.